హలో అండి, వెల్కమ్ టు శుభ డిజైనర్స్. ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. సో ఈ బ్లౌజ్ 34 సైజ్ బ్లౌజ్. సో ఫస్ట్ వచ్చేసి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకుంటున్నాం. సో దానిని ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఒక లైన్ వేస్తున్నాను. ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. మనము ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు క్రింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజు లెంత్ చూసుకుంటాం. సో మనం బ్లౌజ్ లెంత్ చూసుకునేటప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మనకి వెనకాల డాటు ఎంతవరకు ఉంటుందో, ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు లాగి తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఉంది. ఆ 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి పైన మనకి ఖర్చులో ఒక 1/2 ఇంచు ఖర్చుకు కూడా ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకి ఒక మార్క్ వేసుకుంటాము. సో ఇప్పుడు అదే 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనం నడుము చుట్టుకొలత చూస్తున్నాం. నడుము చుట్టుకొలత చూసేటప్పుడు మనకి హుక్ పట్టీ దగ్గర నుంచి మనం టేప్ని ఇట్లా పెట్టేసుకుని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం లాగి తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం నడుము చుట్టుకొలత చూసుకునేటప్పుడు మనకి చివరికి వచ్చేసరికి కాజా పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి 34 సైజు మనకి 34 ఇంచెస్ని మనం నడుము లెంత్ ఎట్లా మార్క్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి 34 ఇంచెస్ని టేప్ని ఒక ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేస్తే మనకి మనం నడుము ఎంత మార్క్ చేసుకోవాలనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి 34/4 అంటే మనకి 8.5 8.5 ఇంచెస్ మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం సో ఒక 1.5 ఇంచ్ మనం ఖర్చు కోసం పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 28, 29, 30 ఇవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజెస్. సో ఇప్పుడు వచ్చేసి 31, 32, 33, 34 ఇవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజెస్. ఫస్ట్ మనం ఇది ఏ బ్లౌజ్ అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. సో ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజే. సో ఇప్పుడు వచ్చేసి 34/4 = 8.5. మనం ఆ 8.5ని మనం నడుము లూజ్ తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సో ఇప్పుడు మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకుంటాం. సో నెక్ షోల్డరు వచ్చేసి నెక్ షోల్డరు కలిపి మొత్తం 5.5 ఇంచెస్ తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. సో వర్క్ బ్లౌజు కట్ వర్క్ డిజైనింగ్. సో ఇప్పుడు 2.5 నెక్ తీసుకుంటున్నాము. సో ఒక 3 ఇంచెస్ షోల్డరు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఎవరికైనా కూడా ఆమ్ డౌన్ ఒక 6 ఇంచెస్ దగ్గర తీసుకుంటాం. సో అదే 6 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ కూడా తీసుకుంటాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు ఎట్లా తీసుకోవాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనం 2 డాట్స్ దగ్గర మిడిల్లో మనకి ఎంత వస్తుందో మనం కౌంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక 5 ఇంచెస్ మనకి 5 ఇంచెస్ వచ్చింది. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక 5 ఇంచెస్ వచ్చింది. అదే 5 ఇంచెస్ని మనము వెనకాల సైడ్ డాట్స్ దగ్గర లాస్ట్ చివరి డాట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మరలా ఇటు సైడ్ కూడా అదే డాట్ దగ్గర మనం ఆ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో
వేసుకున్న తర్వాత ఆ 2 మార్కుల్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం. నేను వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా ఫోల్డ్ చేసి మనం పెట్టుకుని మనకి చెస్ట్ లూజ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. ఆ మార్క్ దగ్గర నుంచి మనం క్రింద వరకు మనకి ఎంత వచ్చింది, ఇంచుమించు 9.9 ఇంచెస్ వచ్చింది. సో మనం కింద నడుము లెంత్ దగ్గర నుంచి 1.5 పెంచుకున్నా కూడా అంతే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆమ్ డౌన్ ఇంచుమించు ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఆ 6 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ వేసుకుని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంక ఆమ్ డౌన్ ఒక 1.5 ఇంచెస్ దగ్గర, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 1.5 ఇంచెస్ దగ్గర కార్నర్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. అదే చిన్న సైజు బ్లౌజ్ వేసుకుంటే 1.5 ఇంచెస్ తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ స్కేల్తో మనము నెక్ని డ్రా చేసుకుంటాం. బిగినర్స్కి కంపల్సరీ ఆమ్ డౌన్ స్కేల్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్ డీప్ తీసుకుంటున్నాం. నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉన్నది అన్నది బ్లౌజ్కి ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఆమ్ డౌన్ కూడా ఒకసారి మనకి ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనం ఆమ్ డౌన్ చుట్టుకొలత చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని బ్యాక్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్తో మనం అట్లా కొలుసుకోవాలి. అట్లా కొలుసుకున్నట్లయితే ఎంత వస్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది అన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి 8.5 వచ్చింది. ఎగ్జాక్ట్ సరిపోయింది. ఇన్ కేస్ సరిపోకపోతే మనం ఈ డాట్ని మనకి క్రిందికి లేకుంటే కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుని మనం తీసుకోవాలి. సో ఇట్లా తీసుకోవడం వల్ల మనకి చంకుల్లో ముడతలు అన్నవి రావు. సో ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మనం బ్లౌజ్ని ఇట్లా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. అందుకోసం అట్లా వేసుకుంటాం. సో ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. సో దానివల్ల నేనైతే నెక్ అయితే కట్ చేయడం లేదు. సో మనం 2.5 నెక్ పైన పెట్టుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా పెట్టుకుని ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. 3 ఇంచెస్ని తీసుకుని ఇట్లా మనం నీట్గా రెండింటిని ఒక లైన్ వేసుకుంటాం. లైన్ వేసుకున్న తర్వాత మనం ఏ షేప్ కావాలని తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కట్ వర్క్ వస్తుంది. సో నేను ఆల్రెడీ నెక్ మీకు వీడియోలో చూపిస్తున్నాను కానీ నేను కట్ చేయడం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేయకుండా ఇటువైపు కొంచెం కరువుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ వచ్చేసి మనకి షోల్డర్ మిడిల్లో డాట్ వేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఒక 4 ఇంచెస్ దగ్గర మనం మార్క్ వేసుకొని అటు సైడ్ డాట్స్ వేసుకుంటాం. సో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఆ 1 ఇంచ్ని ఇటు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం మార్క్ వేసుకుంటాం. ఆ మార్క్ వేసుకున్న విధిగా మనం కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూద్దాం. కటింగ్ వచ్చేసి నేను నెక్ అయితే కట్ చేయడం లేదు. సో ఈ నెక్ ఎందుకు కట్ చేయడం లేదు అంటే ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మనం కట్ చేయడం లేదు. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ చూసుకుంటాం. హ్యాండ్ని మనం 4 సైడ్స్ ఫోల్డింగ్ వేస్తే 4 అతుకులు పడతాయి. సో అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి నేను 2 సైడ్ల అతుకులే వేస్తున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని మనం ముందు ఎడ్జెస్ సమానంగా ఒక మార్క్ వేసుకుంటాం. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని ఆధారంగా మనం హ్యాండ్ కట్ చేసేసుకోవచ్చు. ఆమ్ డౌన్ బ్యాక్ని బట్టి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక మార్క్ వేస్తున్నాం. సో వేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేయాలన్నా ఏదన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్. ఆ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో అవసరం లేకుండా మనం నెక్
మనకి ఆమ్ డౌన్ తీసుకోవచ్చు. సో నెక్ హ్యాండ్ చివరి ఎంత ఉందనేది ఒక మార్క్ వేసుకుంటున్నాం. మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చు ఎంత పెట్టామన్నది ఒకసారి కంపేర్ చేసుకుంటాం. ఇటు నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 3.5 తీసుకుంటాం. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక 3 ఇంచెస్ డౌన్కి తీసుకుంటాం. ఇది 3.5 ఇంచెస్ తీసుకున్నాం. 3.5 ఇంచెస్ తీసుకుని మనము హ్యాండ్ని ఎట్లా కట్ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చు ఎంత వదిలేసామన్నది ఒకసారి కంపేర్ చేసుకోవాలి. మనం వచ్చేసి ఖర్చు వచ్చేసి ఎంత ఉంది, ఎంత అనే దగ్గర ఒక మార్క్ వేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి మనకి 1.1 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం. సో అదే దగ్గర మార్క్ వేసుకుని మనం ఒక 2 ఇంచెస్ దగ్గర మనం చంక పైన ఒక 1 ఇంచ్ దగ్గర పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. సో ఒక 1.35 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ చేసినట్టుగా కట్ చేసుకుంటాం. ఇది కట్ వర్క్, హ్యాండ్ కూడా కట్ వర్కే వస్తుంది. సో నేను ఈ వీడియో స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ పెట్టిన విధంగా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ చంక చుట్టుకొలత, ఈ హ్యాండ్ చుట్టుకొలత ఒకసారి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్ సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి సరిపోయింది. సో అది ఎక్స్ట్రా ఖర్చుకి మనం కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ సమానంగా కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 2 జాయింట్లు వస్తాయి. మనం జాయింట్ వైపు కాకుండా అవతల వైపు మనకు జాయింట్ లేని వైపు మనం లోచంక తీసుకుంటాం. లోచంక తీసుకునేటప్పుడు మనము ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటాం. ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మార్క్ చేసుకుని టేప్ని ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఆ డాట్ దగ్గర 1 ఇంచ్ మార్క్ వేసుకుని సో దాన్ని టేప్ని అట్లా హాఫ్కి చేసి అక్కడ ఒక మార్క్ వేసుకుని దాని నుంచి ఒక 1/2 ఇంచు లోచంక తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి లోచంక మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా లోచంక కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అట్లానే మనం మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని మనం క్రాస్గా పెట్టుకుంటాం. క్రాస్గా పెట్టుకున్న తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అట్లానే మొత్తం చుట్టూతో కూడా పేస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 1/2 ఇంచు మనం హుక్ పట్టి కాజా పట్టి వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ముందుకు పెట్టుకుంటాం. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చుట్టూతో ఆ మార్కుల దగ్గర పేస్ట్ చేసుకుని సేమ్ ఎలా ఉన్నదో అలాగే కట్ చేస్తాం, మార్క్ పెట్టుకుంటాం. సో ఇది చంక డౌన్ దగ్గర మనం ఫ్రంట్ వైపు ఆ డాట్స్ పెట్టుకున్న వైపు అంతా కూడా మనం ఎట్లా పెట్టుకున్నా అలానే మొత్తం మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలానే కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో చంక తీస్తాం. ఇటు నుంచి మనకి చంక కరువు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకుని లో చంక తీస్తాం. సో ఇప్పుడు వచ్చేసి మిడిల్ డాట్కి వచ్చేసి మనకి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. అదే 2 ఇంచెస్ది మనం ఇటు పక్కన కూడా వేసుకుంటాం. సో ఈ 2 ఇంచెస్ ఇది షేప్ బెల్ట్కి వస్తుంది. ఇది షేప్ బెల్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 6 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు అదే 6 ఇంచెస్ మనం క్రిందికి పెట్టుకుని ఇటు నుంచి ఒక 3 ఇంచెస్ పెట్టుకుని మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటాం. స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాం. నేను ఇప్పుడు కటింగ్ కూడా చేయటం లేదు, ఇది కూడా కట్ వర్క్ వస్తుంది. సో అందువల్ల నేను కట్ చేయడం లేదు. సో ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎట్లా తీసుకోవాలంటే మనం ఇక్కడ హుక్ పట్టి కాజా పట్టి పెట్టిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుంటాం. ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మొత్తానికి ఓవరాల్గా ఒక 4 ఇంచెస్కి తీసుకుంటాం. సో 4 ఇంచెస్కి తీసుకుని ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇటు ఒక 1.5 ఇంచు అటు ఒక 1.5 ఇంచు ఒక 3 ఇంచెస్ దగ్గర
మనం మార్క్ వేస్తున్నాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ఇంచెస్ దగ్గర మనకి మిడిల్ డాట్ వస్తుంది. ఆ మిడిల్ డాట్ దగ్గర ఒక పాయింట్ పెడతాం. అటు నుంచి ఒక 2.5 పైకి ఒక 2.5 ఇంచెస్ పెడుతున్నాం. సో పెట్టిన తర్వాత ఇటు ఒక 1.5 ఇంచెస్, అటు ఒక 1.5 ఇంచు తీసుకుంటాం. సో ఎప్పుడు కూడా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మిడిల్ డాట్ విడ్త్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 2.5 ఇంచెస్ చాలు. సో ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ ఒక 1 ఇంచు మనకి ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచు తీసుకుంటాం. సో ఇప్పుడు ఆ డాట్స్ని మనం కింద మనకి ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకుంటాం. ఆ డౌన్కి తీసుకుని ఆ 2 మార్క్స్ని ఇట్లా కలుపుకుంటాం. సో ఈ సైడ్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పాయింట్లు ఒకసారి మనకు అది చెస్ట్ చుట్టుకొలత మొత్తం బ్యాక్ ఎంత వచ్చిందో ఒకసారి కౌంట్ చేసుకుంటాం. బ్యాక్ వైపు ఎంత వచ్చిందో ఇటు ఫ్రంట్ వైపు కూడా అంతే రావాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఈ మనం మిడిల్ డాట్ పెట్టింది మైనస్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కూడా మనం కౌంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది కూడా కౌంట్ చేసుకున్న తర్వాత దానికి మనకి ఒక 1 ఇంచు తగ్గుతుంది. సో ఇక్కడ లెంత్ వచ్చేసి మొత్తం ఓవరాల్ లెంత్ ఎంత వచ్చిందో చూసుకుంటాం. అదే లెంత్ ఇక్కడ రాకపోతే మనం ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచు నేను క్రాస్గా తీస్తున్నాను. సో ఎందుకంటే మనం ఇట్లా తీయడం వల్ల మనకి షేపు టైట్గా లేకుండా మనకి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. సో మనకు హుక్ పట్టి కాజా పట్టి గ్యాప్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్రంట్ బ్యాక్ షేప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ ఎంత ఉందో మనం ఒకసారి కౌంట్ చేసుకుంటాం. బ్యాక్ది ఎంత ఉందో చూసుకుని అది ఎంత ఉందో అంతా మనం షేప్ బెల్ట్ తీసుకుంటాం. స్టార్టింగ్ వచ్చేసి ఒక ఉప్పట్టి కాజా పట్టి వైపు ఒక 3.5 ఇంచెస్, ఇక్కడ నడుము దగ్గర ఒక 3 ఇంచెస్, సో మిడిల్ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ తీసుకుంటాం. సో ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని అక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ తీసుకుని మనం ఆ 3 మార్కుల్ని కలుపుకుంటూ షేప్ బెల్ట్కి తీసుకుంటాం. సో మన హుక్ పట్టి వైపు కొంచెం క్రాస్గా తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కొంచెం క్రాస్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎట్లా పెట్టుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం హ్యాండ్ కట్ చేసుకుంటున్నాం. హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇటు సైడ్ నుంచి వర్క్ వచ్చింది కాబట్టి హ్యాండ్ ఎట్లా కట్ చేయాలన్నది నేను వీడియోలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసిన లైనింగ్ కట్ చేసిన పీస్ వేసుకుని మనం ఎంత లెంత్ కావాలో చూసుకుని అంతా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా మనం లైనింగ్లన్నీ యాడ్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పీస్ కూడా మనం బ్యాక్ పీస్ ముందు కట్ చేసినట్టుగానే కట్ చేసుకోవాలి. ఆ పీస్ని మనం క్లాత్ పైన పెట్టుకుని ఎట్లా ఉన్నదో అలానే కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్, ఇది కటింగ్లో చూపిస్తాను కట్ వర్క్ ఎట్లా తిప్పాలన్నది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వైపు కూడా మనకి ఫ్రంట్ మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను కటింగ్లో ఫ్రంట్ వైపు కట్ చేయడం లేదు. కట్ చేయకుండా మనం ఆ పీస్ని బట్టి కట్ చేసుకున్నాం. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్